మేము రాంగ్ రూట్ తీసుకొని చాలా ముందుకు వచ్చామంట. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ముందుకు వచ్చేసాం తెలియక. గాయ్స్ ఒక అప్డేట్, మైక్ రిసీవర్ పోయింది. Babe, I forgot to bring scooty keys. There is a rock here, wait. Huh? Very hot. Guys, చాలా ఘోరంగా ఉంది. రష్ మాత్రం మామూలు లేదు. ఇప్పుడే కొంచెం ఫ్రీ అయింది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది కట్టెల పొయ్యి మీద కాలుస్తున్నారు. సో టేస్ట్ ఏమన్నా డిఫరెంట్ ఉండదామని చెప్పి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ట్రై ఇట్స్ ఆల్ రైట్. దిస్ హోల్ ప్లేస్ ఇస్ లైక్ దాట్. How is it? Regular dosa. Too hot. Pepper dosa. Hi guys, ఇవాళ డే 2 అండ్ వ్లాగ్ 3. మారేడుమల్లిలో ఏం లేవు, వాటర్ ఫాల్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. జస్ట్ మాన్యం వ్యూ పాయింట్కి ఒకటి వెళ్ళాం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చాం. చెక్అవుట్ చేస్తున్నాం. మార్నింగ్ టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో చెక్అవుట్ చేసేసి ఇప్పుడు సంథింగ్ ఏదో వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ నేమ్ ఏదో చూసి చెప్తాను, గుజరాత్లో. ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి అటు నుంచి లంబసింగ్ వెళ్తాం. అటు నుంచి అటే ఈరోజు వ్లాగ్ లంబసింగ్ వెళ్ళే రూట్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం. మారేడుమల్లి వ్యూస్ చాలా బాగున్నాయి. ఫారెస్ట్ కదా నిన్న. గాయస్ సోక్లేరు వాగు మూసేసిందంట. వ్యూ పాయింట్ చూడొచ్చు అన్నారు కానీ వలస వెళ్ళండి, అటు బాగుంటుంది, వాటర్ ఫాల్స్ ఉందని అన్నారు. సో ప్లాన్ చేంజ్ అయింది లాస్ట్ మినిట్ లో. చెక్అవుట్ చేసే టైంలో అన్న చెప్పాడు వలస వెళ్ళండి అన్న, అటు బాగుంటుంది, వాటర్ ఫాల్ అది ఓపెన్ లో ఉందని అన్నాడు. నిన్న జలంతరంగి వాటర్ ఫాల్ వెళ్ళలేదు కదా, ఈ రోజు వలస వాటర్ ఫాల్ కి వెళ్తున్నాం. అది చూసుకొని ఇంకా లంబసింగ్ బయలుదేరుతాం. ఎందుకంటే సోక్లేరు వాగు ఆపోజిట్, కంప్లీట్లీ ఆపోజిట్. సో అటు నుంచి ఇటు రావాలంటే మళ్ళీ 55 కిలోమీటర్స్ రావాలి. సో మన దగ్గర అంత టైం లేదు కాబట్టి వలస చూసుకొని లంబసింగ్ వెళ్దాం. గాయస్ ఏమైందంటే మేము రాంగ్ రూట్ తీసుకొని చాలా ముందుకు వచ్చామంట. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ముందుకు వచ్చేసాం తెలియక. ఇక్కడ నెట్వర్క్ ఏం లేదు అసలు. అడవిలో మొత్తం కార్ అడవే, మొత్తం చిట చూసారు కదా ఎలా ఉందో. సో అన్న ఒక స్టోన్ వస్తుంది 5 కిలోమీటర్ మారేడుమల్లి ల్యాండ్ మార్క్ టైప్, అంటే ఐడెంటిటీ. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోమన్నాడు. సో చూద్దాం మళ్ళీ రైట్ రూట్ లోకి వెళ్తామో లేదా అనేది. గాయస్ మనం రిటర్న్ వస్తే ఈ మట్టి రోడ్ లో నుంచి వెళ్ళమన్నారు. ఇది మరీ ఘోరంగా ఉంది రోడ్డు. ఇక అడవిలోకి వచ్చినట్టే ఉంది నాకైతే. అదన్నా కొంచెం మెయిన్ రోడ్ లా ఉంది. ఇది మొత్తం మట్టి రోడ్డు. ఏదో ఊరు వస్తుందంట, ఊరు దాటి వెళ్ళాలని అన్నారు. అమ్మో, ఈ వ్లాగ్ కి మీరు మంచి రెస్పాన్స్ ఇస్తారని అనుకుంటున్నా. ఈ వీడియోలో మీకు ఎంతో కొంత నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్లీ కంటెంటే ఉంటుంది మొత్తం. సో ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా మా అలాంటి చిన్న యూట్యూబర్స్ ని. మంచి ఆఫ్టర్ మల్టిపుల్ ఛానల్స్ తర్వాత మన ఛానల్ కి మంచి సబ్స్క్రైబర్స్, ఓరే మంచి సబ్స్క్రైబర్స్ అండ్ మంచి వ్యూవర్షిప్ ఇస్తున్నారు షార్ట్స్ కి. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఈ విషయంలో. రోడ్ చూసారు కదా, నెక్స్ట్ లెవెల్. ఈ స్కూటీని ఆఫ్ రోడింగ్ తీసుకెళ్తున్నా నేనేమో యాక్టివ్ అని. ఇది మనతో పాటు హైదరాబాద్ తిరిగింది, ఇంకా మైసూర్ తిరిగింది, బెంగళూరు తిరిగింది. పెద్ద బండి కంటే నేను ఈ చిన్న బండి మీద ఎక్కువ తిరిగినట్టున్నా. స్మగ్లర్స్ వాళ్ళు ఉండే ఛాన్స్ ఉంటుంది అంటారా ఇలాంటి అడవుల్లో. ఘోరంగా జారుతుంది టైర్స్, చాలా జాగ్రత్తగా ఉండాలి. గూగుల్ మ్యాప్స్ ఏమో 40 minutes అని చెప్పింది. నేను ఖుషితో 20 minutes లో తీసుకెళ్తే ప్రాబ్లమా అన్నా. అది 40 minutes చెప్పడంలో తప్పలేదు అసలు. ఈ రోడ్డే ఎండ్ అవట్లా. ఆల్మోస్ట్ ఒక 3 kilometers వచ్చాం లోపలికి. ఓ అమ్మో, ఈ రోడ్ రాత్రిపూట వచ్చబడిద్ది అనుకుంటా. అసలు ఈ టైంలో ఫ్యామిలీ స్కూటీని ఆఫ్ రోడింగ్ తిప్పుతున్నా నేనేమో. మనతో మామూలుగా ఉండదు మరి. My shoe will get wet too. Arre. Come from this side. Come from this side, na? There's a huge rock there. Come from this side. Yeah. I'm trying not to get my shoes wet. I got wet. Fuck.
షూ స్క్వాట్ పెట్టు. Go bit up, there is still rocks. That was crazy. I didn't thought water will be that much deep. Even I didn't thought. But water is so clear, na? It is like a small waterfall. Which one? Wait. It is showing a map. We have to take left. Let's ask once. అన్న వలస వాటర్ ఫాల్కి ఎటు వెళ్ళాలి? ఓకే థ్యాంక్స్ అన్న. ఇటా? అబ్బో What he saying? ఇంకా 30 kilometers వెళ్ళాలి. From here? 30 kilometers? రికార్డ్ దిస్ వ్యూ. హాయ్, ఆ వ్యూ చూసారా కొండది? ఒడ్డి అమ్మ, ఇటు చూడండి అప్పెట్ట ఉందో. పిల్లగాళ్ళు భలే ఉన్నారు. I think people usually come here na for recording. They might be. ఈ మారేడుమిల్లిలో ప్లేసెస్ కంటే ఈ ఎక్స్పీరియన్సే 1000 times బెటర్ ఉంది యాక్చువల్గా. ఎందుకంటే ఇంత గ్రీనరీలో ఈ డ్రైవ్, మేబీ కారు ఉన్న ఎంజాయ్ చేసేవాళ్ళేమో, కానీ కారు ఉంటే విండోస్ దింపుకొని వెళ్తేనే బాగుంటది. Car we can't come on that road na. స్కూటీ ఇలాంటి బైక్స్ మీద అయితే సూపర్ ఫీల్ అవ్వచ్చు. మా చెల్లిని మమ్మీని తీసుకురావాల్సింది. ఈసారి ఇంకొక 1 or 2 months లో వాళ్ళని కూడా తీసుకొస్తాం, మమ్మీ వాళ్ళని కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. Me too. యూ విల్ కమ్ ఎనీవేనా. ఆ కొండ మీద ప్రదేశాలు చూడండి అసలు. What is so scary? Something happened to you, nobody will even know. ఈ గ్యాప్లో టైర్ పంచర్లు అలాంటివి అయితే కనుక చాలా ఇబ్బంది పడాలి మామ. అంటే నేను ఓవర్ ఏమన్నా అనిపిస్తే సారీ. అంటే నేను ఎక్కువ ట్రావెల్ చేయలేదు. ఇదే జెన్యున్గా మాకంటూ లీవ్ తీసుకొని ట్రావెల్ చేయటం మాకు ఎట్లా ఉందంటే ఒక హాలిడే ఉన్నట్టుంది. ఇది మైండ్ రిలాక్సేషన్, నేచర్తో కలిసిపోవటం, నో వర్క్ స్ట్రెస్, నథింగ్. హానెస్ట్ చెప్తున్నాం మామ, ఎవరికన్నా సీరియస్ హెల్త్ ఇష్యూస్ కానీ 100% అని చెప్పను, బట్ 90%, 95% ఆల్మోస్ట్ నేచరే హీల్ చేస్తుంది మామ. నేచరే హీల్ చేస్తుంది. ఎందుకంటే మనం సిటీ లైఫ్ అలవాటు పడిపోయి ఈ భూమి యొక్క అందాలని మనం మర్చిపోతున్నాం. చిన్న మన దగ్గర లగ్జరీస్ ఉండక్కర్లేదు. ఇలాంటి చిన్న ట్రిప్స్ ఎవరైనా ఫ్యామిలీతో ఉండి ఫ్యామిలీకి టైం కేటాయించకపోతే కనుక కంపల్సరీ మీ ఫ్యామిలీకి కేటాయించండి. మా పేరెంట్స్ నాకు ఫ్యామిలీ టైం కేటాయించాలి. మేము ఎప్పుడు బయటికి వెళ్ళాలి ఫ్యామిలీతో కలిసి. మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా హాలిడే తీసుకొని వెళ్ళాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళటం. ఈ ట్రిప్ ఖుషి వల్ల సాధ్యమైంది. ఖుషి కాల్ చేస్తూ ఉండేది పద్దాక ట్రిప్కి వెళ్దాం అని. సో ఆల్ క్రెడిట్ గోస్ టు ఖుషి. ఎవరన్నా ఫ్యామిలీస్తో ట్రిప్కి వెళ్ళకపోతే కంపల్సరీ ఫ్యామిలీకి టైం ఇవ్వండి. ఇలాంటి ట్రిప్స్కి రండి, ఎస్పెషల్లీ నేచర్తో కలిసే ట్రిప్స్కి. ఎవరన్నా సోలోగా ట్రావెల్ చేయాలనుకున్నా కూడా ఓకే, నో ఇష్యూ. కంపల్సరీ ట్రావెల్ చేయండి, నేచర్తో కలవండి. ఎవరన్నా లేడీస్ వస్తుంటే కనుక ఒక నైఫ్, ఒక పెప్పర్ స్ప్రే మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. ఇంకొకటి ఫస్ట్ ఎయిడ్ కిట్, బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కిట్ లైక్ పెయిన్ కిల్లర్స్, బ్యాండైడ్స్. మేమేం చేసామంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకోవాలి, అన్ని పెట్టుకున్నాం. కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్, నైఫ్ పెట్టుకోవాలి, ఓన్లీ పెప్పర్ స్ప్రే పెట్టుకున్నాం. రెయిన్ కోట్, వింటర్ క్లాత్స్ కంపల్సరీ ఉండాలి. చాలా బాగుంది ఇది వ్యూ. వావ్, కొండల కింద పంట పొలాలు. మన సిటీస్లో ఎంత మిస్ అవుతున్నా నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఒకటే, కంపల్సరీ ట్రావెల్ చేయాలి. స్టార్ట్ చేస్తాం ట్రావెల్. సబ్స్క్రైబ్ గాయ్స్. ఒక అప్డేట్, మైక్ రిసీవర్ పోయింది. టీజీఐ మైక్స్ 2 ఉన్నాయి. ఇది బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు, కానీ రిసీవర్ ఉంటే 2 ఎట్ ఏ టైం కనెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ పడిందో తెలీదు. ఖుషి పట్టుకుంది ఫోన్ని. తను కూడా ఈ గతుకులు, తనకి మంత్లీ సైకిల్ వల్ల చికాకులో ఎక్కడ పెట్టేసింది. ప్రెసెంట్ అయితే మైక్ లేకుండా రికార్డ్ చేస్తున్నా. మేబీ వాయిస్ మంచిగానే రావచ్చు, ఎందుకంటే S25 Ultraలో రికార్డ్ చేస్తున్నా. అదే మన శివ బ్రో ఉంటాడుగా, శివ ఏం పేరు శివ యూఎస్లో ఉంటాడు. ఆ బ్రో S26, ఇంతకుముందు S25లో రికార్డ్ చేసేవాడు. మైక్ లేకుండానే చేసేవాడు. మేము కూడా మైక్ లేకుండానే చేస్తాం ఇంక ఇప్పటి నుంచి. ప్రెసెంట్ రిసీవర్ లేదు కాబట్టి ఒక మైకే కనెక్ట్ చేసుకోగలం. సో మైక్ అనేది పక్కన పడేద్దాం ప్రెసెంట్. మేబీ ఒక మైకే నేను పెట్టుకుంటే డ్రైవింగ్లో. గాయ్స్, వలస వాటర్ ఫాల్స్కి వచ్చాం. చాలా మంది దిగారు ఇక్కడ, బట్ రిస్క్ ఏమో. అన్న వాటర్ ఫాల్ అటేనా? వాటర్ ఫాల్.
ఎట్లా అన్న అట్నుంచా ఓకే ఓకే దట్ సైడ్ ఫ్రమ్ దేర్ స్లైడింగ్ వెయిట్ లెట్స్ డూ వన్ థింగ్ వెరీ కనపడుతుందా రాళ్ళు కనపడతాయా అవునా ఎందుకైనా ముందు జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా అండి గాయస్ ఇప్పుడు మనం ఇది దాటాలి ఫ్లో ఎక్కడి నుంచో వస్తుంది అక్కడి నుంచి అక్కడ దాకా చాలామంది ఇక్కడ ఆడుతున్నారు కూడా మీరు అటు వెళ్ళొచ్చారా అండి చాలా రిస్క్లా లేదు ఓకే ఆ చక్క పక్క నుంచి వెళ్ళడం కదా ఎక్కువ ఏమైనా ఉంటే కొంచెం ధైర్యం ఉండేది కానీ సరే నాయన కదా క్రేజీ అడ్వెంచర్ ఇది ఇక్కడ రాళ్ళు ఉన్నాయి జాగ్రత్త ఆంటీ గారు వెళ్ళొచ్చారండి వెనకాల ఉన్న ఆంటీ గారు వాట్ వి డోంట్ నో వాట్ ఈస్ అండర్ laptop is there. If I fall na phone will drown, laptop will drown. Wow, finally వచ్చేసాం. Did I bring scooty keys? Babe, I forgot to bring scooty keys. Check your pockets, check bag. Where is our scooty? Where? You don't have keys in bag, did you check? Yeah. Pocket. గాయస్ క్రేజీ అసలు ఇది స్కూటీ కీస్ నేను బండిగా పెట్టి మర్చిపోయా ఇప్పుడు ఇదంతా దాటుకొని వచ్చాం కష్టపడి స్కూటీ ఏమో అక్కడ ఉంది ఆ కార్ దగ్గర ఉంది Lord. Our big man is coming. అదైతే దాటేశాను ఇప్పుడు ట్రెక్కింగ్ ఉంది స్కూటీ పోయిందంటే ఏం లేదు ఈ అడవిలో బిస్కెటే అమ్మో ఇంకోసారి చాలా జాగ్రత్తగా ఉండాలబ్బా వీ నీడ్ టు స్టార్ట్ బై 1 లంబ సింగ్ ఓ ఇది చూడలేదు జాగ్రత్త ఇట్ ఈస్ వాటర్ నా ఇసుక మట్టి జారుతుంది బురద నో మ్యాటర్ వాట్ వి ఇయర్ అవర్ ప్యాంట్స్ గాట్ వెట్ ఈవెన్ ఆఫ్టర్ వేరింగ్ రెయిన్ కోట్ అవర్ ప్యాంట్స్ గాట్ వెట్ మీకు వాటర్ సౌండ్ వస్తూ ఉంటుంది వీడియోలో బాగా ఈ పురుగులు ఒకటి చాలా డేంజరస్ ఫోన్కి ఇన్సూరెన్స్ లేదు ఫోన్ తడవకుండా చూసుకోండి ఫారెన్ దేర్ ఇస్ ఓన్లీ వాటర్ ప్రొటెక్షన్ నాట్ వాటర్ ప్రూఫ్ లోపలికి వెళ్ళాలంటే ఇంకా ఎంత దూరం వెళ్ళాలో అడ్వెంచర్స్ సూపర్ అబ్బా ఆ వ్యూస్ ఈ అడ్వెంచర్స్ ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగిపోద్ది రోగాలు ఉన్నా పోతాయి బ్రో ఎంత దూరం ఉంది బ్రో ఇంకా లోపలికి అంతేనా ఓకే థ్యాంక్ యూ బ్రో హాయ్ బ్రో వెళ్ళొచ్చారా మీ స్కూటీ కీస్ మర్చిపోయారు 2 సార్లు దాటాల్సి వచ్చింది అన్నది వచ్చేసామంట టెక్కిల్లోనే ఉన్నాం వెళ్ళి ఒకసారి ఒక 10 minutes ఎక్కువసేపు ఉండొద్దు ఎందుకంటే ఇలాంటి ఏరియాస్లో లైట్ ఫెయిల్ అయిపోద్ది తొందరగా పైగా మనం అటు లంబసింగ్ వెళ్ళాలి కాబట్టి మైక్ దొరికితే అదృష్టం దేవుడు ఇచ్చిన సెకండ్ ఛాన్స్ అనుకోవడమే దాన్ని దొరకలేదనుకుంటే కనుక ఉన్న మైక్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని వాడుకోవడమే ఇంకా అంతమించి ఏం చేయలేను ప్రజెంట్ ఎలాంటి ట్రిప్స్లో నార్మల్ వెళ్ళే అన్నీ మళ్ళీ పుడతామా ఏంటి ఆల్మోస్ట్ వచ్చేసాం దేర్ ఖుషి ట్రెక్కర్ అయిపోయింది ట్రెక్కింగ్ చేస్తుంది కర్ర పట్టుకొని
Here. Hold this. Here, careful, okay? Wow. Too much slippery. You take care of phone. ఎల్బోకి తగిలింది. I don't think I can come here. ఘోరం అసలు ఇది. ఇక్కడ చెయ్యి తగిలింది బ్రో. బాగుందా? ఇంత కష్టపడి వస్తున్నాం. అవును, అన్నీ మూసేసి ఉన్నాయి అందరు. కమ్ ఫ్రమ్ దిస్ సైడ్. విజయవాడ అన్న. మీది ఎక్కడ? తణుక. టేక్ దట్ బ్రో, హెల్ప్ అన్న. జాగ్రత్త అన్న, మేము మీసేస్తుంటే వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. గాయస్ వచ్చు. వాట్ ద ఫక్, చాపరాయి లాగా ఉంది. నేనైతే పడ్డాను మావా, జారింది. వాటర్ ఫాల్ చూపిస్తాను. వాటర్ ఫాల్ కాదులే, చాపరాయి అనుకోండి. బాగుంది. ఒక 5 minutesలో వచ్చేస్తాం అక్క. అందరూ తాగుతున్నారండి, అందుకే మేము వచ్చేస్తున్నాం. ఓకే, తాగుతున్నారా? లేడీస్ మీరే వచ్చేస్తున్నారు అయితే? ఎవరు లేడనే వచ్చేస్తున్నాం. వాళ్ళందరూ ఒకే బ్యాచ్ లో మేము తాగుతున్నారు. బో మీరన్నా చాలా మంది ఉన్నారు, మేము ఇద్దరే ఉన్నాం. యూ స్టే హియర్, ఐల్ టేక్ రికార్డింగ్ అండ్ దెన్ ఐల్ కమ్ బ్యాక్. ఆర్ ఎల్స్ గో విత్ దెమ్. సో క్వశ్చన్ పంపించేశాను. నేను ఒక వీడియో క్లిప్ తీసుకొని వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇక్కడ తాగుతున్నారంట జెంట్స్. లేడీస్ ఎవరు లేరంట. అక్క వాళ్ళు వస్తే అక్క వాళ్ళతో పాటు పంపించేసాను. చాలా బాగుంది. వావ్ బ్రో, లోతు ఎక్కువ ఉందా? అబ్బో, మీ హైట్ ఉంటుందా? అబ్బో, ఎక్కడ మధ్యలోనా బ్రో? అమ్మో, ఇరుక్కుపోతే ఇబ్బందేగా. ఇవ్వడా బ్రో? సరే మళ్ళీ చేయపడింది రికార్డ్ వల్ల. హాయ్ బ్రో. మీది ఎక్కడ బ్రో? కరీంనగర్ బ్రో, తెలంగాణ. ఓ, మన తెలంగాణ పీపుల్ ఎక్కువ ఉన్నారుగా. అంటే మాకు స్పెషల్ అయిపోయింది బ్రో, లాంగ్ కదా. అదే దూరం ఎక్కువ ఉంటే ఎట్లా వచ్చారు బ్రో? వెహికల్ బ్రో. కారా? ఓకే, 400 kilometers వచ్చింది. మేము కూడా అంతే అనుకోండిలే. అంతేనా? మైన్ 400 కాదులే కానీ 300 స్కూటీ మీద వచ్చాం. లంబసింగ్ ప్లాన్ చేసి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఎంత 180 ఉంటుంది, 150, 180. వ్యూ పాయింట్స్ ఉంటాయి. మన్యం వ్యూ పాయింట్ ఒకటేను, అదేదో ఉంది దాని పేరు. అవి ఓపెన్ ఉంటాయి. వ్యూ పాయింట్స్ ఓపెన్ ఉన్నాయి బ్రో, నేను వెళ్ళాం. వాటర్ క్లోజ్ చేసి ఉంటారు. ఛానల్ నేమా శశి అండ్ ఖుషి. షార్ట్స్ స్టార్ట్ చేయండి బ్రో, తొందరగా పికప్ అందుకుంటుంది. మేము ఇది ఫస్ట్ వ్లాగింగే. అదిగో దెబ్బ తాకించుకున్నాడు బ్రో. అడ్డెట్ తగిలించుకున్నావు బ్రో. నాకు కూడా పడ్డా. ఈ రెయిన్ కోట్ ఉండడం వల్ల కొంచెం సేఫ్ అయింది. ఖుషి హాయ్. రియలీ వ్లాగింగ్ బ్రో. చాలా అద్భుతంగా ఉంది బ్రో. భుజం మీద ఎక్కేసండి బ్రో. If you are alone, I would have asked you to stay there. Don't move anywhere. Hold my hand. బండలు బాగున్నాయి. ఇక్కడే మధ్యలో ఏం లేవు బ్రో. ఇక్కడ కొద్దిగా లోతు ఎక్కువ ఉంటుంది. క్రేజీ అసలు ఇది. ఎక్కడి నుంచి బ్రో? కాకినాడ. ఫ్రెండ్స్ వచ్చారా? ఫ్యామిలీ. ఫ్యామిలీ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారులే. దేర్ ఇస్ అ రాక్ హియర్, వెయిట్. నథింగ్ విల్ హ్యాపెన్. It's okay, nothing will happen. Laptop have insurance. Leave that, I'll hold it. Laptop bro. Oh my god. Light ఏం ఇన్సూరెన్స్ ఉందా బ్రో? కాదు, పర్లేదు బ్రో. అంత లోతు ఏమి ఉండదు ఇక్కడ నుంచి. టేక్ దిస్ స్టిక్.
బ్రో వాళ్ళు తీసుకున్నారు ల్యాప్టాప్, బ్రో వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకున్నారు. ఇక్కడ తక్కువే ఉంటాయి బ్రో రాళ్ళు. పైకి వచ్చేసారు. ఇక్కడ క్లాక్ ఇస్ దేర్. ఓకే, డూ అ బిగ్ స్టెప్. వెయిట్ వెయిట్ వెయిట్. డూ స్టెప్ ఆన్ రాక్. బండే బ్రో. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, అన్న కలిసాడు ఇక్కడ. నా తరఫు నుంచి 10K వ్యూస్, 100%, 5K లైక్స్, సబ్స్క్రైబ్ bro. పేరు చెప్పు బ్రో. శశి అండ్ ఖుషి. శశి అండ్ ఖుషి. ఓకే, అప్డేట్స్ కూడా మనం చూద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ బ్రో. ఫాలో. మేము ఇక్కడ ఎంత ఫాలో అయినామో మీకు కూడా తెలియదు. ఫాలో పెట్టుకొని మారేళ్ళంతా జాగ్రత్త. న్యూ బ్రో వాళ్ళ క్రేజీ ఉంది మూమెంట్ అక్కడ. మంచి జోష్ వచ్చింది. అయ్యో, విష్ హిమ్ హ్యాపీ బర్త్డే. మీ యూట్యూబ్ ఛానల్ కూడా ఈరోజు బర్త్డే బ్రో. బ్రో బర్త్డే అవునా? హ్యాపీ బర్త్డే బ్రో. గాయ్స్ ఈ బ్రో హ్యాపీ బర్త్డే విష్ చేయండి వీడియోలో కంపల్సరీగా. థ్యాంక్స్ ఫర్ ఆల్. బ్రో మీరేమో మర్చిపోయా? కరుణాకర్ బ్రో బర్త్డే వాళ్ళ. థ్యాంక్స్ బ్రో. ఆల్ ద బెస్ట్ బ్రో. ఇన్సూరెన్స్ ఉంది, ఏం కాదు. తుడిస్తే బెటర్, అట్లా క్లీన్ చేస్తా. చాలా ఎక్స్పెన్సివ్ ట్రిప్ అయింది, బడ్జెట్ ట్రిప్ కాస్తా. చాలా చాలా ఎక్స్పెన్సివ్ ట్రిప్ అయింది గాయ్స్. ఫస్ట్ ఏమో మైక్స్, నెక్స్ట్ ఏమో ల్యాప్టాప్ లైట్గా తడిసిందంట, చూసుకోవాలి ఒకసారి అది కూడా. తర్వాత ఏమో ఖుషి ఫోన్ మనం ఆన్ అవ్వట్లేదంట, అదొకటి ఉంది. రైస్ మామూలుగా కాదు, క్రేజీ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా అయితే. ఇది మారేడుమిల్లి సెంటర్లో ఉంటే వాట్ ఈస్ స్నేహ రెస్టారెంట్ మారేడుమిల్లి సెంటర్లో. చిటిమత్తేలు ఫేమస్ అంట ఇక్కడ, సో అది ట్రై చేస్తున్నాం. వాట్ ఈస్ ఇట్ టేస్ట్? సో ఇక్కడ ఏమైందంటే మైక్ రిసీవర్ ఒకటి పోయింది, ప్లస్ ల్యాప్టాప్ వాటర్లో తడిచింది, మొబైల్ వాటర్లో తడిచింది, అన్ని ఇట్లా వాటర్లో తడిచి డ్యామేజ్ అవడం వల్ల ఆల్మోస్ట్ ఒక 30,000 వర్త్ ఆఫ్ లాస్ అయితే అయింది. అంటే అప్రాక్సిమేట్గా 30,000 వర్త్ ఆఫ్ లాస్ అయింది. సో అందుకనే ఇంకా మేము లంబసింగ్ వెళ్ళేదారి రికార్డ్ చేయడానికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపిలా. బట్ ఇదిగోండి చిన్న చిన్న క్లిప్స్ మీరైతే చూస్తున్నారు కదా వాయిస్ ఓవర్తో పాటు. సో ఇదే లంబసింగ్ వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది హైవే, సో 170 కిలోమీటర్స్ ఉంది మారేడుమిల్లి నుంచి లంబసింగ్. చాలా ప్రశాంతంగా వెళ్తాం, మొత్తం రోడ్ అంతా అట్లాగే ఉంది హైవేని. సో చాలా బాగుంది యాక్చువల్గా. మీరు ఈ వీడియో ఎక్కడ దాకా చూస్తే కంపల్సరీగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా కొంచెం వాట్సాప్లో షేర్ చేయాలి. ఇది నా హంబల్ రిక్వెస్ట్. కానీ లంబసింగ్ రూట్ మాత్రం వేరే లెవెల్. ప్రెసెంట్ అయితే లంబసింగ్ వచ్చాము. ఈరోజు కొంచెం వర్స్ట్ డే అనుకోవచ్చు యాక్చువల్గా. ఇలా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ మాట్లాడుతుంది దాని గురించి. ఐ మీన్ మీకు ఆల్రెడీ వీడియోస్లో చెప్పే ఉంటాను ప్రీవియస్గా. అలా ఈ రూమ్ టూరు అనేది మార్నింగ్ చూపిస్తాను. వైలెంట్ రూమ్లో దిగాం, కాస్ట్ ఎంత అయింది, లంబసింగ్లో ఏంటనేది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే డిన్నర్కి వెళ్తున్నాం. టైం వచ్చేసి 8 PM అవుతుంది. ఈరోజు బంద్ అంట, సంథింగ్ ఏదో ట్రైబల్ పీపుల్ది. సో షాప్స్ ఏం లేవు. బట్ ఈ హోటల్ మేనేజర్ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది, రామచంద్ర ఫుడ్ కోర్ట్, అక్కడికి వెళ్ళండి, అక్కడ దొరికిద్దాం అన్నారు. సో అక్కడికి వెళ్ళి ట్రై చేస్తాం ఏముంటుంది అనేది, చూద్దాం ఏముంటుందో. ఇంకొకటి ప్రెసెంట్ ఎక్కువ వీడియోస్ తీయదలుచుకోలేదు. ఈరోజు మూడ్ అంతా కొంచెం ఖరాబ్ అయింది. మేబీ రేపు పొద్దున్నే తీస్తాను. వ్యూ పాయింట్ ఏదో ఉందన్నారు. యాక్చువల్గా ఇది అన్సీజన్ అంట. మేమేంటంటే సరదాగా ట్రిప్ అవుతుంది కదా అని చెప్పి వచ్చాము. బట్ ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. రేపు మాట్లాడుకుందాం మొత్తం, రేపు మార్నింగ్ చెప్తాను. గాయస్ ఇక్కడ మా రిసార్ట్స్ లైట్స్ తప్ప వేరే ఏమీ లేదు. ఘోరంగా ఉంది పరిస్థితి. మేమైతే ఇప్పుడు డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం. రోడ్ చూపిద్దాం అనుకున్నా కూడా చూడండి ఒకసారి ఎట్లా ఉంది. ఎక్కడెక్కడో లైట్ను మా స్కూటీ లైట్ అంతే, అంత మించి కొత్తగా ఏం లేదు ఇక్కడ. అట్లీస్ట్ స్టార్స్ కూడా లేవు, మొత్తం ఫాగీగా ఉంది. డైరెక్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళిన తర్వాత వీడియో ఓపెన్ చేస్తా వీలైతే, లేదంటే మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత చూపిస్తా. మనం ఉన్న రిసార్ట్స్ ఇవే. ఇది నైట్ టైం కొంచెం లైట్ లేకపోవడం వల్ల సరిగ్గా కనపడట్లేదు అస్సలు. ఇక్కడ మొత్తం చీకటి, ఏమీ లేదు. మా రిసార్ట్ లైట్లు తప్ప ఈ చుట్టుపక్కల ఏం లేదు.
ఇదే మేము ఉన్న రిసార్ట్, హంసా హిల్ వ్యూ రిసార్ట్. మార్నింగ్ చూపిస్తాను రూమ్ టూర్ ఎలా ఉంది ఏంటనేది. నాకైతే ఈ రిసార్ట్ అమౌంట్ వచ్చేసి 2000 పడింది పర్ నైట్. ఇప్పుడే డిన్నర్ తెచ్చుకున్నాం. డిన్నర్ ఏంటో చూసేద్దాం. చాలా లేట్ అయింది. ఇక్కడ 9కే రాత్రి 12 అయినట్టుంది. ఇది ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇటు పక్కన. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ బిర్యానీ రేదర్ దెన్ ఫ్రైడ్ రైస్. స్మెల్ ఈజ్ ఆల్సో కమింగ్ లైక్ బిర్యానీ, డోంట్ యు ఫీల్? కేర్ఫుల్. ఓకే, టేస్ట్ ఇట్, హౌ ఇట్ ఈస్. రాత్రి వ్లాగ్ ఎండ్ చేయడం మర్చిపోయాను. సో డే 3 వ్లాగ్ ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.